జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం రాజలక్ష్మి మేడం వారు చెప్పినటువంటి బుద్ధులవాడి సందేశం ఒకటి తెలుసుకుందాం. ఏమిటి అంటే ఆ అంశము అజ్ఞానులు ఎవరు, ఎంతమంది ఉంటారు, అజ్ఞానుల రకాలు అనేది తెలుసుకుందాం. మరి జ్ఞానం అంటే ఎంతో విలువైనది. మరి ఈ జ్ఞానం మనం పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ జ్ఞానం ఉన్నవారిని ప్రపంచంలో ఎంతో గౌరవిస్తారు, గొప్పవారుగా భావిస్తారు. మరి ఈ జ్ఞానం అనేది శాశ్వతమైనది. అజ్ఞానం ఉంటే దుఃఖమే. ఎప్పుడైతే జ్ఞానవంతులం అవుతామో అప్పుడు ఈ దుఃఖం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మరి అజ్ఞానులు ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాము. మొదటి రకం వారు అజ్ఞుడు, 2 అశ్రద్ధ ధ్యానుడు, 3 సంశయాత్ముడు. ఈ ముగ్గురు కూడా అజ్ఞానులే. మరి మొట్టమొదటిది ఏమనుకున్నాము? అజ్ఞుడు అనుకున్నాము. వీరికి వేద శాస్త్రాలు తెలియవు, ధర్మశాస్త్రాలు తెలియవు. వీరికి అసలు జ్ఞానం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అనేది తెలియదు. వీరు ఎంతసేపు పూజలు చేస్తూ ఉంటారు. వీరికి సద్గురువు అంటే కూడా, గురువు అంటే ఎవరో కూడా తెలియదు. వీరు ఎంతసేపు పూజలు చేస్తూనే మాత్రమే ఉంటారు. వీరు పూర్తిగా అజ్ఞానంలో ఉంటారు. ఎంతసేపు డబ్బు సంపాదన, పేరు ప్రతిష్టలు, వీటికే ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారికి జ్ఞానం అనేది తెలియదు. అసలు భగవంతుడు ఎవరూ తెలియదు, అసలు సత్యం అంటే ఏమిటో తెలియదు, అసలు ఏమీ తెలియదు అన్నమాట. పూర్తిగా ప్రాపంచికంలో జీవిస్తూ ఉంటారు. మరి రెండవ రకం వారు అశ్రద్ధ ధ్యానుడు. వీరికి గురువు మీద నమ్మకం ఉండదు. గురువు చెప్పినా కూడా వాటిని నమ్మరు. వేదాలు, శాస్త్రాలు ఇవి చదివినా కూడా నమ్మరు. ఎందుకంటే వీరికి తెలీదు. ఏమో పూజలు చేయకపోతే ఇంట్లో ఏ అరిష్టం జరిగిపోతుందో అని భయపడుతూ ఉంటారు. వెనకటి నుండి ఆచారంగా వచ్చింది కదా అనేసి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వీరికి జ్ఞానం అనేది అసలు ఎదురుగా పక్కన కానీ, ఎదంట్లో కానీ, పక్కింట్లో కానీ సద్గురువు ఉన్న ఎదురు పడినా కూడా వారు సద్గురువును గుర్తించలేరు. వీరు అసలు ధ్యానము అంటేనే భయపడిపోతారు. అసలు ఆ మాట వినడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంత అజ్ఞానంలో ఉంటారన్నమాట. మూడో రకం వారు సంశయాత్ముడు. వీరికి అన్నీ అనుమానమే. సద్గురువు చెప్పిన మాటల మీద నమ్మకం ఉండదు, వేదాల మీద నమ్మకం ఉండదు, వారి మీద వారికే అసలు నమ్మకం అనేది ఉండదు. ఏమో మనం చేయగలమా, నా వల్ల అవుతుందా అనుకుంటాడు. వీరికి సద్గురువు ఉన్నా కూడా సద్గురువు మీద నమ్మకం ఉండదు. సద్గురువు ధ్యానం గురించి చెప్పినా కూడా ధ్యానము చేస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. అటు పూజ వదలరు, ఇటు ధ్యానము చేస్తూ ఉంటారు, 2 చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరిది ఎటువంటిది అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తున్నటువంటి వారు. మరి ఇటువంటి చేయడం వల్ల ఉపయోగమైతే ఏమీ ఉండదు. ఏదైతే ప్రాపంచిక సుఖాలు, భోగాలు ఉన్నాయో, డబ్బు సంపాదన, కీర్తి, పేరు ప్రతిష్టలు, నేనే గొప్ప అనుకునే దానిలోనే ఉండిపోతారు. మరి ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. అదే కనుక జ్ఞానము కనుక సంపాదించుకుంటే, ఆ ఆనంద స్థితి వారు పొందితే తిరిగి వారు ధ్యానాన్ని వదిలిపెట్టరు, జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టరు. ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. మరి వీరికి అన్నింటిలో కూడా డౌట్ అనమాట, సంశయం. కాబట్టి వీరు కూడా కొత్త దాన్ని స్వీకరించలేరు. ఏమిటంటే ఏ విధంగా అంటే చూడండి, మనం పూర్వంలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉండేవాళ్ళం.
మరి ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాయి. వెనకటి రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, మరి ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. అన్నీ మార్పు చెందుతున్నాయి. వెనకటి రోజుల్లో లాగానే కట్టెల పొయ్యి మీద ఉండట్లేదు. అలా అని వెనకటి రోజుల్లో గ్యాస్ స్టవ్ లేదు కదా అనేసి కట్టెల పొయ్యి మీద ఉండట్లేదు, అలాగే ఫోన్లు లేవు కదా అనేసి ఫోన్లు వాడకుండానే ఉండడం లేదు. మరి వెనకటి రోజుల్లో చీరలే కట్టారు, డ్రెస్సులు వేయలేదు. మరి ఇప్పుడు డ్రెస్సులు వేస్తున్నాం. రకరకాలుగా అన్నీ చేంజెస్ అయిపోయినాయి. ఇటువంటి చేంజెస్ అన్నిటినీ కూడా స్వీకరిస్తారు, కానీ పూజ మాని చక్కగా ధ్యానం చేయమంటే మాత్రం భయపడిపోతారు. ఈ మార్పుని మాత్రం వారు సహించరు. గురువు చెప్పినా కూడా వారు సంశయిస్తూనే ఉంటారు. చేయకపోతే ఏదో జరిగిపోతుంది, భగవంతుడు ఏదో శాపం ఇస్తేస్తాడు అనేసి ఇలా భయపడుతూ ఉంటారు. ఇలా ఈ 3 రకాల వారిని అజ్ఞానులు అని చెప్తారు. మరి అశ్రద్ధ జ్ఞానుడు చెప్పినా కూడా వినిపించుకోడు, వాడికి అశ్రద్ధ అన్నమాట. మరి ఎప్పుడైతే వాడు జ్ఞానం విని శ్రద్ధ పెడతాడో వాడు చక్కగా ధ్యానం చేసుకోవడానికి అవుతుంది. అర్జునుడు వీడు కూడా చక్కగా సద్గురువులు లభించినప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే వీరు కూడా జ్ఞానిగా మారే అవకాశం ఉంది. అలాగే సంశయాత్ముడు కూడా అంతే. బియ్యం అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నాన్ని పట్టుకు చూడము, ఒక మెతుకు పట్టుకుని చూస్తే మనకి తెలుస్తుంది అన్నం ఉడికిందో లేదో అని. అలాగే వీరు కూడా ప్రయత్నం అనేది చేసి గురువు మీద నమ్మకం ఉంచుకొని జ్ఞాన సందేశాలు చక్కగా మహాత్ములు, యోగులు ఇటువంటి వారు చెప్పిన సందేశాలు వింటూ మారితే ఆ సంశయం అనేది లేకుండా వారు ప్రయత్నం చేస్తే వారు కూడా జ్ఞానిగా మారే అవకాశం ఉంది. ఎలా అయితే వెదురుగడకు పొడుగును బట్టి విలువ ఉంటుందో, చెరుకుగడ లావును బట్టి ఎలా అయితే దానికి విలువ ఉంటుందో, చెరుకుగడకు లావును బట్టి విలువ ఉంటుంది. అలాగే పాలల్లో వెన్న కాసి వెన్న తీస్తే ఆ వెన్నను బట్టి ఆ పాలకు విలువ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో కూడా జ్ఞానులకు అంతటి విలువ ఉంటుంది. చక్కని గౌరవం, పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ లభిస్తాయి. మరి బుద్ధుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వీరందరూ ధనం కోసం, కీర్తి, పేరు, ప్రతిష్టల కోసం చేశారా? లేదు కదా. వారు జ్ఞానాన్నే సంపాదించుకున్నారు. జ్ఞానం కోసమే వారి జీవితాన్ని అంతా కూడా త్యాగం చేశారు. అందుకే ఇన్నాళ్ళు గడిచిపోయినా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా వారి సందేశాలు మనం ఇంకా వింటున్నాము, ఆచరణలో పెట్టుకుంటున్నాము, మన జీవితాన్ని బాగు చూసుకుంటున్నాం. ఎంత దుఃఖంలో ఉన్నా కూడా జ్ఞాని ఆనంద స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మనం అందరము కూడా చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది మానవునికి కీర్తి, శోభనిస్తుంది. అంతేకాని ధనం సంపాదించినంత మాత్రాన అది శోభను కలిగించదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా అన్నీ వదిలేసిపోయేవే. జ్ఞానం మాత్రమే మనతో కూడా వస్తుంది, మరు జన్మకు కూడా అది మనతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి ఈ జ్ఞానం అనేది ధ్యానం చేస్తే మాత్రమే మనము జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాము. శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తేనే మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలం. అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు, కానీ అజ్ఞానిగా మరణించడం అనేది మాత్రం చాలా తప్పు. కాబట్టి మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. అందరము కూడా ఆ ప్రయత్నం చేయాలి తప్పక. అంతేగాని ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎన్ని కార్లు కొన్నా, ఎంత సంపాదించినా, తరతరాలకు సరిపడా తరగని ఆస్తి సంపాదించినా మనం వెళ్ళేది ఖాళీ చేతులతో మాత్రమే. మనతో కూడా వచ్చేవి మనం చెప్పుకున్నాము, వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానమని. మరి ఇవి మనతో కూడా వస్తాయి కాబట్టి మనం వీటికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానము. మరి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అని నా చిన్న ప్రయత్నం. కాబట్టి మీరు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని, సందేశాన్ని మీరు కూడా ఆచరణలో పెట్టుకుంటూ ఇతరులకు కూడా షేర్ చేయండి, పంచండి.
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.